మీరు జన సైనికులా? టీడీపీకి బానిసత్వం చెయ్యవలసి వస్తుందనే డిప్రెషన్లో ఉన్నారా? లేదా మీరు టీడీపీ లాయలిస్టులా? టీడీపీ పోటీ చేసే ప్రాంతాల్లో జన సైనికులు వైఎస్ఆర్సీపీకి కానీ నోటాకి కానీ ఓటు వేస్తారనే ఆందోళనలో ఉన్నారా? లేదా మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా? మళ్ళీ అధికారం వస్తుందో రాదో అనే చలిజ్వరంతో మంచమెక్కారా? లేదా మీరు ట్రోలర్సా? చాలా కాలం నుండి మీకు సరైన ట్రోలింగ్ స్టఫ్ లేదని బాధపడుతున్నారా? ఈ ఎలక్షన్ టైంలో ఈ టెన్షన్ వాతావరణంలో మీ అందరూ రిలాక్స్ అయ్యేలా మన ముందుకు వచ్చారు సహజ సిద్ధమైన కమేడియన్ మోహన్ బాబు గారు. ఆయన తాజాగా ట్విట్టర్లో ఒక లేఖ పోస్ట్ చేశారు. అందులో ఏముందో ఒక్కసారి చదువుదాం. విజ్ఞప్తి: ఈ మధ్యకాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి, అవి వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలి కానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ధన్యవాదాలతో డాక్టర్ మంచు మోహన్ బాబు. ఏమిటి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారా? అసలు మోహన్ బాబు గారు పెంచుకుంటున్న కుక్క అయినా లేదా వారింట్లో వంట చేసే కుక్కు అయినా మోహన్ బాబు గారి మాట వినే పరిస్థితి ఉందా అని అనుకుంటున్నారా? మళ్ళీ చెబుతున్నాం, మోహన్ బాబు గారి అంతరంగం మీకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఆయన మీ అందరినీ రిలాక్స్ చేయడం కోసమే ఇంత చక్కటి కామెడీ లెటర్ ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సో ఇంత అత్యద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించిన మోహన్ బాబు గారికి మనందరం కూడా ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు.